హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చిక్కుడుకాయ ఆలు మెంతి కూర రెసిపీ ఈ కుక్కర్లో చేసుకున్నానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానన్నమాట. త్వరగా అయిపోతుంది. ప్లస్ ఇది బ్రాస్ కుక్కర్లో కదా, అందుకని చెప్పేసి నేను యాక్చువల్లీ ఎక్కువ మటుకు కుక్కర్లో వెజిటేబుల్స్ వేయనండి. కాకపోతే బ్రాస్లో అయితే హెల్తీ అని చెప్పేసి బ్రాస్ కుక్కర్లో చేశానన్నమాట. ఇదివరకు చిక్కుడుకాయవి ఒక 2 రెసిపీస్ షేర్ చేసే ఉంటాను. ఇదేమో ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నానండి. ఎప్పుడైనా చిక్కుడుకాయకి ఇలా నార తీసుకోవాలన్నమాట. తీసుకొని చెక్ చేసుకోవాలి, పురుగులు అనేవి ఉంటాయి. నేను చూపించే రెసిపీస్ అండి బ్యాచిలర్స్కి, బిగినర్స్కి, మామూలుగా అందరూ ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటారు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి. నార ఇలా తీసుకుని పుచ్చులు, పురుగులు అవి ఉంటాయి కదా, అవి ఇలా చెక్ చేసుకొని మీరు తుంచుకోవాలన్నమాట. అన్నీ ఇలా తుంచి పెట్టుకున్నానండి. నేను ఒక 3, 4 మీకు చూపిస్తున్నాను. నార తీసుకుని పురుగులుంటే చెక్ చేసుకుని ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా తుంచేసి మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేదన్నీ బాగానే ఉన్నాయండి. ఒక 1/2 కేజీ చిక్కుడుకాయ తీసుకున్నానండి. ఇక్కడ ఒక 3 ఆలూస్ తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్, ఒక బిగ్ ఆనియన్ అనుకోండి. చేసి చూడండి, మా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ అండి, పెట్టేది వీడియోస్ పెడతానండి. అందులో షార్ట్స్లో ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. క్రాఫ్ట్ వీడియోస్ వచ్చేసి లాంగ్ వీడియోస్లో ఉంటాయి. ఇందులో కూడా ఇదివరకు క్రాఫ్ట్ వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయొచ్చు. ఇది ఆలూస్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయని చెప్పేసి నేను పీల్ చేయలేదండి. బాగా వాష్ చేసుకున్నాను. బాగా వాష్ చేసుకుని తోలు తీయకుండానే అలాగే కట్ చేస్తున్నాను అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి, అందుకని చెప్పేసి తోలు తీయలేదు. బాగా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా అండి, ఒక 3 ఆలూస్, మెంతి కూర ఒకటి వచ్చేసి ఒక బంచ్ అండి, అది బంచ్ లాగా ఉండింది. ఒక బంచ్ తీసుకున్నాను మెంతి కూర. సింపుల్ రెసిపీ అండి, చేసి చూడండి. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఆ తుంచుకోవడం ఒక్కటే కొంచెం టైం టేకింగ్, కానీ మిగతా అదంతా మెంతి కూర అయినా చిక్కుడుకాయ అయినా తుంచుకోవడం వరకే టైం అండి. కానీ గోరుచిక్కుడుకాయ కన్నా ఇది త్వరగా అయిపోతుందండి తుంచుకోవడం. నార తీసుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వేడెక్కాకండి, కాస్త ఆయిల్, మీకు ఎక్కువ తక్కువ మీ చాయిస్, ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాకండి ఆవాలు, జీలకర్ర, ఆ చిటపట్లాడిన తర్వాత, ఇది డీప్గా ఉందండి చూపించడానికి, నాకు చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం అది వేగిన తర్వాత అండి, మగ్గిన తర్వాత ఆలూస్ అండి,
ఇప్పుడు కాస్త పసుపు, ఉప్పు, కారం అండి. కొంచెం వేసుకున్నాను ఉప్పు ఫస్ట్. కారం అండి. ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత మెంతి కూర అండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ అండి. బాగా విత్తనాలు పెద్దగా ఉన్నాయండి, బాగుంది చాలా. మిగతాది కూడా వేసేసుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలండి కాసేపు. నేను ఎప్పుడు టైమింగ్స్ చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్కసారి త్వరగా మగ్గొచ్చు, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. అందుకని నేను కాసేపు అనే చెప్తాను, టైమింగ్ అనేది చెప్పనన్నమాట నేను. మగ్గిన తర్వాత వాటర్ అండి, నేను ఇక్కడ చాలా తక్కువ వాటర్ తీసుకున్నాను, అంత వాటర్లోనే ఉడికిపోతుందన్నమాట. ఇంకా నేను ఏమీ వేయలేదండి, ఎందుకంటే మెంతి కూర ఉంది కాబట్టి ఆ టేస్ట్ ఆటోమేటిక్గా టేస్ట్ బాగుంటుందండి చాలా. ఇంకా మనం ఏది వేయక్కర్లేదు. ఇంకా ప్రెషర్ కుక్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా వస్తుందండి మెంతి కూర వేయడం వల్ల. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.